ఎంత కష్టపడ్డావు పవనన్న. ఆయన్ని అధికారంలోకి తీసుకురావడానికి నువ్వెంత కష్టపడ్డావు. ధర్నాలు చేసినావు, రాస్తారోకోలు చేసుకున్నావు, వేల మందిని వేసుకుని రోడ్ల మీద ధర్నాలు చేసినావు పబ్లిక్గా. చివరికి రోడ్డు మీద అడ్డంగా పండుకొని కూడా ఆయన మీద ఉన్న ఇష్టాన్ని, ఆయన మీద ఉన్న గౌరవాన్ని, ప్రేమని నువ్వు చూపించినావు బయటికి. చివరికి ఆయన అమలు చేయడానికి కుదరని హామీలను కూడా ఆయన నీతో చెప్పించాడు. ఆయన చెప్పినట్లు చేసినావు. ఇన్ని చేసి చివరికి అధికారంలోకి వచ్చి సంవత్సరం కూడా అవ్వట్లేదు. అప్పుడే డీసీఎంని మార్చాలి, ఉప ముఖ్యమంత్రిని మార్చాలి, డిప్యూటీ సీఎంని మార్చాలి అనేసి పబ్లిక్గా మీటింగ్లు పెట్టి చెప్తున్నారు. ఎవరేమనుకున్నా మాకు అనవసరం. ఉప ముఖ్యమంత్రి అయితే లోకేష్ అయితేనే అవుతాడు అనేసి కొంతమంది చెప్తున్నారు. సో అంటే ఇంత తక్కువ టైంలో సంవత్సరం కూడా కావట్లే అధికారంలోకి వచ్చి మీరు అంత కష్టపడ్డారు. మీరు ఒక స్టార్ హీరో అయ్యిండు కూడా మీరు అంత కష్టపడ్డారు పవన్ అన్న. అసలు ఎలా మర్చిపోయారన్న మీరు పడిన కష్టాన్ని. ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు ఈ మాటల్ని పడుతున్నారంటే అసలు నిజంగా మామూలు విషయం కాదు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఇలాగే ఉంటుంది పవన్ అన్న. మీరు చూసింది చాలా తక్కువ. ఇంకా ఆయన చేయాల్సిన రాజకీయం, మీరు చూడాల్సిన రాజకీయం చాలా ఉంటుంది, చాలా ఉంది, చూడాలి మీరు. ఎంతైనా సరే ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు ఇలాంటి మాటలు తట్టుకుంటున్నారంటే పవన్ అన్న, మీ కష్టం పగోడికి కూడా రావద్దు.